శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శ్రీ గురుభ్యో నమః. హోలీ పండగ అనగానే రకరకాలైనటువంటి రంగులు రాసుకొని వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా, ఏ జాతి భేదము, స్త్రీయా పురుషుడా ఇలాంటి భేదాలు ఏం లేకుండా అందరూ ఆనంద ఉత్సాహాలలో అలా ఓలలాడుతూ ఆ డోలాయమానమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి మహత్తరమైన ఘట్టాలు గుర్తొస్తాయి మనందరికీ కూడా. రంగులు తీసుకొని బంధువుల ఇంటికి వెళ్ళటం, మిత్రువుల ఇంటికి వెళ్ళటం, దొరికిన వాళ్ళకి దొరికినట్టు రంగు రాయటం, వద్దన్న వాడికి మరీ కాస్త ఎక్కువగా రాయటం, వద్దన్నా ఊరుకోకుండా రాయటం, పిల్లలు స్వభావంగా ఇటు అటు ఉరుకుతూ ఆడుతూ ఎగురుతూ గంతులేస్తూ ఆడుకుండేటటువంటి ఒక అద్భుతమైన పండగ మనకు గుర్తొస్తుంది. కానీ ఈ హోలీ నిర్వహించుకోవడం వెనక అనేకమైనటువంటి కథలున్నాయి. ఒకటి, పరమాత్మ స్వరూపుడైన కృష్ణయ్య తాను గోపికలతోటి కలిసి ఎవరికి వారికి ప్రత్యేకంగా ఒక్కొక్క కృష్ణుడిగా కనిపిస్తూ అందరితోటి ఆడినటువంటి రాసలీలలు, వాటిని గుర్తుంచుకొని చేసేటటువంటి పండగ హోలీ అంటారు. వసంతోత్సవం కింద దీన్ని చెప్తారు. ఏమండి, వసంతోత్సవమేనా అంటే ఒక్క వసంతోత్సవమే, దీంట్లో అనుమానం లేదు. వసంత ఋతువు మొదలయ్యేది చైత్రంలో అయినా మాఘశుద్ధ పంచమికే వసంత పంచమి అని పేరు. అప్పటి నుంచే వసంత ఋతువుల ఛాయ కనిపిస్తుంది. మాఘ పౌర్ణమి వచ్చే నాటికి అది పరిపూర్ణంగా ఆ పూర్ణ వసంత లక్షణాలన్నీ అక్కడి నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి మొత్తం వసంతం వచ్చి కొత్తగా వస్తున్నప్పుడు పాత అనేటటువంటిది తీసేయాలి కదండి. మనకి కొత్తగా నీళ్లు వస్తున్నాయి ఇంట్లోకి, ఇవాళ ట్యాపుల్లో పాతగా కుండల్లో ఉండే నీళ్లు తీసి మళ్ళీ కడుక్కొని నిండా నింపుకుంటాంగా, ఇది సంప్రదాయమేగా. కాబట్టి అలా ఈ కొత్తదనంతో కూడినటువంటి వసంతం వచ్చి అన్ని కొత్త వస్తువుల్ని తెచ్చేటప్పుడు మనమందరము కూడా పాత వస్తువులన్నిటినీ ఉదయాన్నే హోలీ పర్వదినాన భస్మీపటనం చేయాలి. కాబట్టి హోలీకి ఒక పక్కన ఉదయాన్నే లేచి హోలీ దహనం చేయటం, రెండో పక్షాన చక్కగా స్నానాదులు చేసి అభ్యంగన స్నానాలన్నీ కూడా పూర్తి చేసుకొని అద్భుతంగా నూతన వస్త్ర ధారణం చేసుకొని ఆ భగవంతుడికి పూజ చేసుకొని మళ్ళీ మామూలు వస్త్రాల్లో అందరూ బుక్క, గులాలు వంటి వాటిని చల్లుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. పసుపు నీళ్లు చల్లుకుంటూ, రకరకాలైనటువంటి ద్రవ్యాలు చల్లుకుంటూ. ఈ ఉత్సవమే రంగుల పండగ. ఈ పండగ ఎలా వచ్చింది అంటే మనకి చెప్పుకున్నాం, ఒకటి కృష్ణ పరమాత్మ అని, ఇంకొక కథ ఉందండోయ్. ఇది ఏమిటి అంటే, పూర్వము ప్రహ్లాదుడు ఆయన నిరంతరమైన హరిభక్తితో తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆ తపస్సు ఏ స్థాయిలో ఉండేదయ్యా అంటే, విష్ణువు తప్ప ఇంకొకటి లేదు, అందుగలడిందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే అని ఏదైతే మనకి ప్రహ్లాదుల వారు పోతన భాగవతంలో చెప్పారో, ఆ అద్భుతమైనటువంటి హరినామ సంకీర్తనంలో గడుపుతూ ఉండేవారు. ఇది చూసి తట్టుకోలేనటువంటి హిరణ్యకశిపుడు పిలిచాడు, నా కొడుకైనా నా చేతికి పుట్టినటువంటి వ్రణం అనుకొని దీన్ని తీసవతల పాడేస్తాను, లేకపోతే నా దేహాన్ని, నన్ను, నా వంశాన్ని, నా రాజ్యాన్నే ఈ రోగం కబళిస్తుంది, నా కొడుకు అనేటటువంటి ఈ రోగాన్ని తీసేయాలి అని గట్టిగా మంత్రుల్ని పిలిచి నిర్ణయం తీసుకొని వీడిని తీసుకెళ్ళి ఏనుగులతోటి తొక్కించండి అన్నాడు. ఆ హిరణ్యకశిపుడిని తీసుకెళ్ళారు, ఏనుగులతోటి తొక్కిచ్చారు. మళ్ళీ ఆనందంగా తిరిగి వచ్చాడు ఆయన. ఏమీ చేయలేకపోయినాయి ఏనుగులు. మంచి భయంకరమైన నాగుల్ని తెప్పించారు, నాగులతోటి కాటు వేయించారు. అయినా సరే ఏమీ చేయలేకపోయారు. ఆ నాగులన్నీ అట్లానే ఉన్నాయి. చల్లగా ఆయన తిరిగి వచ్చాడు. సముద్ర గర్భం మధ్యలో పడేయండిరా అన్నాడు. తీసుకెళ్ళి సముద్ర గర్భం మధ్యలో పడేశాడు. చక్కగా చాపపిల్ల వచ్చినట్టుగా వచ్చేసాడు ఆయన బయటికి. ఏమీ చేయలేకపోయింది. వీళ్ళకి ఏం అంతుబట్టట్లా. ఆ కొండల మీద నుంచి ఎత్తవతల పడేయండిరా అన్నాడు. తీసుకొని వెళ్ళారు. ఎత్తైనటువంటి హిమవత్ పర్వతాల లాంటి కొండల దగ్గరికి తీసుకొని ఆ వాయు మార్గంలో వెళ్ళి అక్కడి నుంచి ఎత్తి కింద పడేశారు. ఏమీ కాలేదు. విష్ణువు అలా చేతిలో పట్టుకున్నట్టు కాపాడాడు. ఏమిటిది, ఏం చేసినా కావట్లేదు అని వీడిని అగ్నిహోత్రంలో వేయండిరా అన్నారు. అగ్నిలో వేస్తే అగ్నిలో నుంచి మెల్లిగా నడుచుకుంటూ వచ్చాడు. అంటే పంచభూతాలైనటువంటి ఆకాశాన్ని వాడారు, వాయువుని వాడారు, అగ్నిని వాడారు, జలాన్ని వాడారు, పృథ్వీని వాడారు. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అన్నిట్లో నుంచి ఆయన తట్టుకొని బయటకు వచ్చేస్తున్నాడు. ఇలా ఉందా
అని చెప్పి ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకున్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు హిరణ్యకశిపుడి చెల్లెలు పేరు హోళిక. ఈ హోళిక ఏం చేసిందయ్యా అంటే, ఏమీ పర్వాలేదండి, నేను అన్నయ్య గారు నా దగ్గర అగ్నిస్తంభన అనే విద్య ఉంది, పిల్లవాడిని నేను తీసుకొని వెళ్ళి అగ్నుల్లో అట్లా కూర్చొని వాడిని గట్టిగా ఒడిసిపట్టి బిగిస్తాను, వాడు మొత్తం మాడిపోయి అగ్గాని బయటికి రాను అంది. బాగుంది కానీ అన్నాడు హిరణ్యకశిపుడు. వెంటనే హోళిక బాగా భగ 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 భగమంటున్న మంటని సృష్టింపజేసింది. అందులోకి తీసుకొని వెళ్ళింది, పిల్లవాడితో సహా కూర్చుంది. ఎంతసేపు అయినా పిల్లవాడు రాలేదు, తన చెల్లెలు రాలేదు. పోతే పోయింది, నా చెల్లెలు తనని త్యాగం చేసుకున్న ఈ వంశం కోసం నిలబడి ప్రహ్లాదుడి పీడ పోయింది. తీరా కాసేపు అయ్యాక ప్రహ్లాదుడు అలా మంటల్లోంచి నడుచుకుంటూ బయటికి వచ్చాడు. ఆనవాలు కూడా హోళికది ఎక్కడా దొరకలేదు. పిల్లలని పతనం చేద్దాము అనే ఆలోచనతో వచ్చినటువంటి ఆ రాక్షస స్వభావం ఏదైతే ఉందో, భక్తి తత్పరతని ఎప్పుడైనా తీసిపారేయాలని ప్రయత్నించే రాక్షసత్వం ఏదైతే ఉందో, ఆ రాక్షసత్వము ఈ హోళికా దహనంతో పోయింది. దీన్ని గుర్తు చేసుకుంటూ ఆ ప్రహ్లాదుడిని ఉద్ధరించినటువంటి ఆ విష్ణుమూర్తిని గుర్తు చేసుకుంటూ, రామచంద్రమూర్తిని గుర్తు చేసుకుంటూ, ప్రహ్లాదుడు రక్షింపబడినందుకు, హోళిక అనే రాక్షసి వధింపబడినందుకు చేసేటటువంటి పండగ ఇది. కాబట్టి హోలీ పండగ ఒక పక్కన హిరణ్యకశిపుణ్ణి పూర్తిగా నిర్జించడానికి మూల కారణభూతమైనటువంటి పండగ. హిరణ్యకశిపుడు అంటేనే పరిపూర్ణమైనటువంటి రాక్షసత్వానికి పరాకాష్ఠ అని మనం చెప్పుకుంటాంగా. కాబట్టి అతన్ని నిర్జించారు. కేవలం ఈ హోళికా దివసం రోజున మాత్రమే హోలీ దహనంతో అతనిది కూడా దహనం అయిపోయినట్టుగా లెక్క వేసుకొని పండగ చేసుకున్నారు. అయితే ఇవాల్టి రోజున మనం ఇంత చక్కటి పండగ చేసుకుంటూ ఉన్నాం. దీనికి పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఘట్టం ఉంది. అలాగే వసంత పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మన్మథుడు అనేటటువంటి వాడిని ఆ సాక్షాత్తు పరమేశ్వరుడు త్రినేత్రం తెలిసి భస్మం చేసినటువంటి రోజుల్లో ఇవాళ ఒక రోజు. కాబట్టి ఇది కూడా చాలా విశేషంగా మన వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అనేకమైన కథలు ఉన్నాయి. ఓ సందర్భంలో అమ్మవారు స్వామివారి కళ్ళు మూసిందని, జగత్తంతా ఇబ్బందికరమైందని, అప్పుడు ఆ తల్లికి చాలా కోపం కలిగి పరమేశ్వరుడు మాట్లాడినటువంటి మాటలు, ఆవిడ్ని కోపగించుకున్న మాటలు గుర్తొచ్చి మళ్ళీ పరమేశ్వరుడి హృదయంలో ఇదివరకు ఉన్నటువంటి స్థానం ఉండాలని వెళ్ళి ఆవిడ సూది మొన మీద కూర్చొని తపస్సు చేసింది. కాంచీపురంలో ఏకామ్రేశ్వరుడి దగ్గర వెనకాల అద్భుతమైనటువంటి మామిడి చెట్టు దగ్గర కూర్చొని తపస్సు చేస్తే పరమేశ్వరుడు మెచ్చి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు మళ్ళీ ఇంకొకసారి. ఇంకొకసారి వివాహం చేసుకోవడానికి కారణమైనటువంటిది కూడా ఈ హోళిక అనేటటువంటి రోజే కాబట్టి ఇప్పటికీ అక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి హోలీకి అన్ని రకాలైనటువంటి విశేషణాలు ఉన్నాయి. ఈ పండగ నాడు అందరూ ఇష్టం వచ్చినట్టుగా కెమికల్స్, రంగులు ఇవి పూసుకోకుండా మనకి అద్భుతంగా బుక్క అని దొరుకుతుంది. ఆ ఆకు నీలపు రంగులో ఉంటుంది, కొంత మన గులాబీ రంగులో ఉంటుంది. ఈ బుక్క, గులాలు ఇట్లాంటివన్నీ కూడా మనం చల్లుకుంటూ పసుపు నీళ్లు అవి పోసుకుంటూ, పూర్వం వాళ్ళు ఆరోగ్యం కోసం ఇప్పుడున్న కెమికల్స్ కనుక వాడితే ఆయాసము, రోగాలు వస్తాయి. అందుకని పూర్వం వాళ్ళు అలా చేసేవాళ్ళు కాదు. వాళ్ళు మోదుగ చెట్లు వెతుక్కొని మొట్టమొదట బ్రహ్మజ్ఞానం విన్నటువంటి మోదుగ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మోదుగ పూలను తీసుకొని వచ్చి దంచి ఆ కలకని తీసి నీళ్ళల్లో బాగా కలిపితే ఎర్రటి రంగు వస్తుంది. ఆ నీళ్లు చల్లుకుండేవారు. ఆ మోదుగ పువ్వుకున్న లక్షణం ఏంటి అంటే ఆయాసాన్ని తీసేస్తుంది. మోదుగ పువ్వుకున్నటువంటి రక్షణ ఏమిటయ్యా అంటే లక్షణము శరీరానికి మొత్తానికి చలవనిస్తుంది. కాబట్టే మోదుగ పువ్వుతో చేసినటువంటి జ్యూస్ ఉత్తరాది వాళ్ళకి తాగేటటువంటి అభ్యాసం ఇప్పటికీ ఉంది. ఎక్కువ మోదుగ పువ్వులు మన దగ్గర దొరికినా మనకు ఆ అభ్యాసం లేదు. కాబట్టి మోదుగ అనేటటువంటిది అనన్య సామాన్యమైనటువంటి వృక్షము. అలాంటి ఆ అద్భుతమైనటువంటి మోదుగ యొక్క పూల కలకం తెచ్చి ఒకరికొకరు చల్లుకుంటే రోగాలు, ఆరోగ్యాలు అనేటటువంటిలో రోగాల నుంచి దూరంగా ఆరోగ్యానికి అతి సమీపంలో అయినటువంటి వాళ్ళమవుతాం. అందుకని హోలీని జాగ్రత్తగా పెద్దవాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో మనమందరం ఆచరించుకుంటూ ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవుదాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ కార్యక్రమాలు వస్తున్నాయి. ఈ పండగలు ఏవి ఉత్తరాయణంలో వస్తాయి అవన్నీ విశేషమైనటువంటివి. అలా మనకి
మా మకర సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత శివరాత్రి తర్వాత వచ్చేటటువంటి పౌర్ణమే ఈ పౌర్ణమి. ఈ పౌర్ణమినే ఆ అద్భుతమైనటువంటి రకరకాలైనటువంటి పేర్లతోటి పిలవడం జరుగుతుంది. హుతాశిని పూర్ణమి అంటారు. అలాగే ఆ అద్భుతమైనటువంటి మనకి చాలా రకరకాలైనటువంటి పేర్లతో ఈ పండగని పిలవడం జరుగుతుంది. కాబట్టి అందరికీ తెలుగు వన్ భక్తి వన్ ఛానల్ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు, హోళికా దహన శుభాకాంక్షలు. కాబట్టి ఓ పక్కన దహనం చేస్తారు, కొత్త బట్టలు వేస్తారు, బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తారు, పార్వతీ పరమేశ్వర్లకి కళ్యాణం చేస్తారు, స్వామికి అభిషేకం చేస్తారు. ఇలా ఆనందడోలికల్లో ఓలాడేటటువంటి ఆ హోలీ, ఆ హోళిక అనేటటువంటి రాక్షసి మరణించుగాక, హోలీ శుభాలన్నీ మనందరికీ వచ్చుగాక అని ప్రార్థిస్తూ సెలవు.